నిజామాబాద్ జిల్లా నవీపేట మండల పరిధిలోని కమలాపూర్ మోకన్పల్లి శివార్లో చిరుత కలకలం రేపుతోంది. మేకల మందపై చిరుత పులి దాడి చేసింది. దీంతో మేకల కాపర్లు పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2 గ్రామాల మధ్య అటవీ ప్రాంతం ఉండటం, తరచూ చిరుత సంచరిస్తూ ఉండటంతో గ్రామస్తులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తలగా ఇంత పెద్ద తలగా కనిపించేసి మేకను పడేసి ఒక్కడిసారి నేను షాక్ అయ్యి మన ఎన్నిక్కి తిరిగేసి సైడ్లోకి వెళ్ళిపోయినా. మేక దొరికింది. అప్పుడు నా పేరు గాంధీ, కమలాపూర్లో మేకలు మేపుకుంటూ వచ్చిన తర్వాత ఒక్కసారి సడన్లీ సప్పుడు ఏమొచ్చిందని చూసిందా సార్. చూడంగానే పెద్ద తలగా ఉంది పులిది. చూసే ఒక్కసారి బండ కింద మేక కొత్తేసి నేను వెనక చూసుకొని పులి తలగా చూసుకొని వెనక కడిగేసుకొని వెళ్ళిపోయినా సార్. మళ్ళీ మేకలన్నీ వెళ్ళిపోయినాయి. పోయి ఒక్కసారి చూసేసరికి మళ్ళీ మేక రిటర్న్ వచ్చేసింది. మేక ఏందా అని చూసేసరికి మొత్తం గావులు పట్టేసినాయి. మేకకు మొత్తం రక్తం బాగా పోయింది. మళ్ళీ చూసుకుని అబ్బా పులిని పోలీస్ 100కు ఫోన్ చేసిన వాళ్ళు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమంటే ఫోన్ చేసి మళ్ళీ ఫారెస్ట్కి ఫోన్ చేస్తే సార్ డిపార్ట్మెంట్ కూడా వచ్చిండ్రు. పొజిషన్ మీద కూడా పోయి చూపించారు. మేక ఎక్కడ ఏమైందని చూసినా దాని బండా సాటుకి దాని బాడీ కనిపించలేదు, తలక కన్ఫర్మ్ కనిపించింది. ఇక్కడ వచ్చి చూడంగా ఆ మేకకి గొంతు పట్టినట్టు ఏదో జంతు పట్టినట్టు అక్కడ గాయాలు ఉన్నాయి. ఏ జంతువు ఉన్నది ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. మరి మేకల యాజమాని చెప్పినట్టు అది ఏదో ఒకటి జంతువు ఆ మేకకి పట్టినట్టు దాని మీద గాయాలు ఉన్నాయి, కనపడుతున్నది అది.